హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అన్నంతో రుచికరమైన గారెలు. రాత్రి మనం మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే నేనైతే ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకున్నానండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి గారెలు. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం మినప గారెల కన్నా ఈ గారెలు చాలా టేస్టీగా వస్తాయండి. యాజ్ టీజ్గా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా అయితే నేను సద్దన్నం తీసుకున్నానండి, రాత్రి వండిన అన్నం. పెద్ద బౌల్లో తీసుకున్నాను. చిన్న సైజ్ బౌల్స్ అయితే 2 అండి, అది 2 బౌల్స్ క్వాంటిటీ అన్నమాట చెప్పేది. నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఆ అన్నం మొత్తాన్ని. టూ స్పూన్స్ పెరుగు. ఇందులో వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదండి, ఎందుకంటే మనం గారెల పిండి గట్టిగా కలుపుకోవాలి కాబట్టి. చూసారు కదా గట్టిగా ఏ విధంగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, 2 స్పూన్స్ బియ్యం పిండి, ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాండి చిన్న చిన్న ముక్కలుగా. పచ్చిమిర్చి కూడా ఒకటే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి, 2 అయినా 3 అయినా వేసుకోండి. హాఫ్ స్పూన్ సాల్ట్. ఇప్పుడైతే నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని, కళాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కాలి, ఎందుకంటే బాగా వేడెక్కిన తర్వాత అయితే గారెలు మనకి చక్కగా వస్తుందండి. ఆయిల్ సరిగ్గా వేడెక్కకపోతే గారెలు అనేవి రావు, లోపలికి వెళ్ళిపోయి అతుక్కుపోతాయి. ఇప్పుడైతే ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుంటున్నాను. చూసారు కదా, చక్కగా అవన్నీ కలిపేసుకుంటున్నాను. గారెలు చాలా టేస్టీగా వస్తాయండి, ఒక్కసారి ఇప్పుడైతే నేను కొత్తిమీర కరివేపాకు వేసుకున్నానండి. దాన్ని కూడా మొత్తం కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పిండి నానాలండి, ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కాబట్టి. ఇప్పుడైతే నేను గారెలు వేసుకుంటున్నాను. చెయ్యి తడుపుకొని మనం చేతితో గారెలు వేసుకోవచ్చండి, నూనె బాగా కాగింది. చూసారు కదా, గారెలు అయితే వేసేసుకుంటున్నాను. మనం ప్రతి గారెకి చెయ్యి కొద్దిగా తడుపుకొని వేసుకుంటే గారె అనేది చక్కగా ఆ షేప్ అనేది వస్తుందండి, చేతికి అంటకుండా వస్తుంది. చేతితో వేసుకోవడం రాని వాళ్ళు మనం పాల ప్యాకెట్ కవర్ అయినా యూస్ చేసుకోవచ్చండి. చక్కగా గారె అనేది కొంచెం కాలిన తర్వాత మనం దాన్ని తిప్పుకోవడానికి ప్రయత్నించాలి, లేకపోతే అది విరిగిపోతుందండి. చక్కగా 2 సైడ్లు కూడా ఎర్రగా మనం దోరగా ఆ నూనెలో కాగలండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. గారె చూసారుగా చక్కగా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా వస్తాయి గారెలు. మినప గారెల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.